నేడు ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. నిన్న బెయిల్ కస్టడీ పిటిషన్స్పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఐబొమ్మ రవి నుంచి కీలక సమాచారం ఇంకా సేకరించాల్సి ఉందని కోర్టుకు పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రవి పైరసీ పట్ల 4 కేసుల్లో వేరువేరుగా విచారణ చేపట్టాల్సి ఉందని తెలిపారు. విచారణ సమయంలో బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల తరపు న్యాయవాది కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ కస్టడీ పిటిషన్స్పై ఇవాళ తీర్పు వెలువరించనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, ఐబొమ్మ రవి విచారణ అలాగే బెయిల్ పిటిషన్లపై కూడా ఇవాళ ఒక నిర్ణయం వెలువడనుందా? ఏం జరగబోతోంది? అప్డేట్ చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి పైరసీ రాకెట్ వ్యవహారం కేసులో ఇప్పటికీ ఐబొమ్మ రవిని 2 విడతల వారీగా 8 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. నిన్న సుదీర్ఘంగా ఇటు కస్టడీతో పాటు బెయిల్ పిటిషన్కి సంబంధించిన వాదనలు కొనసాగాయి. ఇరు వర్గాల వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్తో పాటు కస్టడీ పిటిషన్ రెండింటికి సంబంధించి తీర్పు కూడా వెలువరించనుంది. ముఖ్యంగా ఐబొమ్మ రవి పోలీసులకు సహకరించట్లేదన్న అంశాన్ని న్యాయస్థానం దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. అతనికి బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇస్తే కేసు నీరుగారే అవకాశం ఉందన్న అంశాన్ని పోలీసులు తరపున న్యాయవాది కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఇవాళ ఏ విధంగా ఉండబోతుంది తీర్పు పట్ల ఒకవైపు నెటిజన్లు, సోషల్ మీడియా చాలా మంది కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఐబొమ్మ రవికి కోసం ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఐబొమ్మ రవిని చాలా మంది యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. చాలా మంది యాక్సెప్ట్ చేస్తుండడంతో అతని బెయిల్పై ఒకవైపు ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే ఐబొమ్మ రవిని 8 రోజుల పాటు విచారించిన పోలీసులు కొంత మేరకు మాత్రమే సమాచారాన్ని సేకరించారు. ఏంజిలా రిజిస్ట్రీ ద్వారా డొమైన్లో ఏ విధంగా రిజిస్ట్రీ చేశారు, 17 వెబ్సైట్స్తో పాటు మరోవైపు ప్రహ్లాద్ పేరు మీద ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్సు, ఇదే కాకుండా అతను స్నేహితుడైనటువంటి నిఖిల్ చెల్లెలు చంద్రిక, ఈ అందరి వ్యవహారం పైన పోలీసులు అతన్ని అడిగి వివరాలు అయితే సేకరించారు. 8 రోజుల విచారణలో సహకరించలేదు కాబట్టి మరి కస్టడీ కూడా దాఖలు చేశారు. గతంలో కూడా కస్టడీ వేసిన సమయంలో మొదటిసారి బెయిల్ ఉండడంతో బెయిల్ పక్కన పెట్టి మరి కస్టడీకి అనుమతించారు. అయితే కస్టడీ ఇప్పుడు మరోసారి మూడోసారి కస్టడీ కూడా ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరిన నేపథ్యంలో మరి కస్టడీకి అనుమతిస్తుందా లేకుంటే బెయిల్ ఇస్తుందా అనేది ఉత్కంఠ నెలకొంది. హరి, రైట్, మరి ఈ సిచ్యువేషన్లో బెయిల్ వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? మరోవైపు ఐబొమ్మ రవికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన ప్రజలను ఉద్ధరించడానికి ఏమీ చేయలేదు, సొంతగా డబ్బులు సంపాదించుకోవడానికి చేసిన ఇదిగా కూడా చాలామంది చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా అమర్. ఎందుకంటే మనం ఒకవైపు అతని మీద ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి అంటే మొత్తం 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సెక్షన్లే పోలీసులు బనాయించారు. కాబట్టి 7 సంవత్సరాల లోపు ఉన్నది కాబట్టి తప్పనిసరిగా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అతని పైన ఉన్నటువంటి ఫోర్జరీ యాక్ట్ కావచ్చు, ఫారినర్ యాక్ట్, ఇలా వాటన్నిటికీ కూడా అతనికి వర్తించవంటూ కూడా వాళ్ళ తరపు న్యాయవాది కూడా వాదించిన నేపథ్యంలో మరి ఇవాళ బెయిల్ వస్తుందా లేకుంటే రాదా అనేది మరి కాసేపట్లో తెలియనుంది. ఓకే అమర్.